ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన శ్రీ విష్ణు నటించినటువంటి మూవీ 'విష్ణు విన్యాసం'. 'విష్ణు విన్యాసం' ఎలా ఉందో మనం ఇప్పుడు మన రివ్యూలో, మన స్టైల్‌లో మనం చెప్తాము. ముందుగా నా ఛానల్స్ ఎవరన్నా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఆశీస్సులు ఉంటే మంచి మంచి మూవీ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఇంకొకరితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇక ముందుగా మనం మ్యాటర్లోకి వెళ్తే, శ్రీ విష్ణు సారిక హీరోయిన్గా నటించినటువంటి మూవీ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇక ముందుగా చెప్పాల్సిందంటే, శ్రీ విష్ణు హిట్ మీద హిట్ కొడుతున్నాడు. సింగిల్ హిట్ తర్వాత, మూవీ హిట్ తర్వాత తనకు కామెడీ టైమింగ్లో మంచి పేరు రావడం జరిగింది. హాస్య కింగ్గా శ్రీ విష్ణు పిలవడం జరుగుతుంది. అయితే ఈ మూవీ శ్రీ విష్ణుకి ఎలా ప్లస్ అయిందా ఈ మూవీ, లేదా మైనస్ అయిందా మనం తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీ విష్ణు మూవీలో అన్నీ మనకు కామెడీగానే ఉంటాయి. ఈ విష్ణు విన్యాసం అనేది ఇందులో జాతకాలను పట్టించుకున్న వ్యక్తిగా, మరీ ఈ కాలంలో కూడా ఇంతలా పట్టించుకున్న వ్యక్తిగా నటించడం జరిగింది జాతకాలను. అయితే ఆడకు మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు నటించినటువంటి జోనర్లో తను నటించడం జరిగింది. ఇక ఇంత శ్రీ విష్ణుకు జోడీగా మన సారికను కూడా నటించడం జరిగింది. అతను చేసే చిన్న చిన్న విన్యాసాలు, హీరోయిన్ చేసేటువంటి విన్యాసాలు కానీ, ఇందులో విష్ణు విన్యాసం కంటే హీరోయిన్ చేసిన విన్యాసాలే చాలా ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. ఈ మూవీలో కథలో ఇతను జూనియర్ లెక్చరర్గా పనిచేయడం జరుగుతుంది. సారిక సీనియర్ లెక్చరర్ అయినటువంటి తన గ్రూప్లో ఇతను వెళ్ళిన తర్వాత పరిమాణాలు ఎలా అంటే జరిగినాయి కథ. ఇక విషయానికి వస్తే రాడన్ మ్యూజిక్ కొంచెం అలా పర్లేదు అనిపిస్తుంది ఈ మూవీలో. ఇక ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, కామెడీ పరంగా వెళ్తే ఈ మూవీకి మనం కొంచెం నవ్వుకోవచ్చు ఈ మూవీలో. ఇక శ్రీ విష్ణు గారి పాత్ర మీదనే మనకు చాలా హోప్ ఉంటుంది, కథలో ప్రాధాన్యత ఉంటుంది. ఇక నరేష్ అయ్యంగార్, మురళీ శర్మ, సత్య కామెడీ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇక ఈ మూవీ చూడొచ్చా అంటే ఒకసారి చూడొచ్చండి తప్పకుండా. ఈ శ్రీ విష్ణు యాక్టింగ్ గురించి మనం వెళ్ళి కామెడీగా కొద్దిసేపు చూసి ఎంటర్టైన్ కావచ్చు. ఇక మూవీలో విషయానికి వస్తే ఇదండి. మీరు కనుక చూస్తే ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు, గమనించగలరు.